ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంత ప్రజలు అధికంగా చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరు సముద్రంలో వివిధ రకాల చేపల వేటను కొనసాగిస్తూ తమ ఉపాధిని పొందుతున్నారు. అయితే పెరిగిన టెక్నాలజీ కారణంగా చేపల వేట చాలా సులభమైంది. దీంతో ప్రతిరోజు పెద్ద మొత్తంలో చేపలు పట్టి అమ్ముకొని డబ్బులు సంపాదిస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ చేపల వేట కూడా కమర్షియల్ కావడంతో భారీ బోట్లను వినియోగించి టన్నుల కొద్ది చేపలను గంటల వ్యవధిలోనే పడుతున్నారు. దీంతో సముద్ర తీరంలో చేపలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ కారణంగా చేపల లభ్యం కూడా తగ్గడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రతి సంవత్సరం సముద్రంలో చేపల ప్రత్యుత్పత్తి జరిగే సమయంలో చేపల వేటను నిషేధిస్తూ వస్తున్నారు. ఇది అనేక సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే కొందరు వ్యాపారస్తులు తమ స్వలాభం కోసం గుట్టి చప్పుడు కాకుండా బోట్లలో వెళ్లి చేపలను పట్టేవారు. దీంతో నేరుగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. సముద్రంలో చేపల ప్రత్యుత్పత్తి జరిగే 61 రోజుల పాటు వేటకు వెళ్లకుండా సముద్ర తీరంలో నిషేధం విధించింది. ఈ మేరకు అధికారులు తాజాగా జీవోను విడుదల చేశారు. అయితే ఈ 2 నెలల పాటు మత్స్యకారులకు జీవనోపాధి కోసం కుటుంబానికి 10 రూపాయల చొప్పున అందజేయనున్నారు. కాగా చేపల వేట నిషేధంలో ఈసారి సాంప్రదాయ బోట్లకు మినహాయింపు కల్పించారు. మరబోట్లు, మెకనైజ్డ్ మోటార్ బోట్లతో చేపల వేట చేయరాదని అధికారులు తెలిపారు. అలాగే నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా చేపల వేటకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని, బోట్ల లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో చేపల ప్రత్యుత్పత్తి జరిగే 61 రోజుల పాటు వేటకు వెళ్లకుండా సముద్ర తీరంలో నిషేధం విధించింది ప్రభుత్వం. ఈ మేరకు అధికారులు తాజాగా జీవోను విడుదల చేశారు. అయితే ఈ 2 నెలల పాటు మత్స్యకారులకు జీవనోపాధి కోసం కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందజేయనుంది. కాగా చేపల వేట నిషేధంలో ఈసారి సాంప్రదాయ బోట్లకి మాత్రం మినహాయింపు కల్పించారు. మరబోట్లు, మెకనైజ్డ్ మోటార్ బోట్లతో చేపల వేట చేయరాదని అధికారులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని, బోట్ల లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.